Hi friends, welcome back to my channel Explore with Seven. So friends, Catalan Practitioner Level Certification Series లో this is ఫస్ట్ వీడియోలో అయితే చూసారు కదా. ఫస్ట్ టెస్ట్ కేస్, బేసిక్ టెస్ట్ కేసు, రికార్డ్ అండ్ ప్లేబ్యాక్ మెథడ్ యూస్ చేసి ఎలా క్రియేట్ చేయాలి అనేది. సో ఈ వీడియోలో వచ్చేసి నేను ద మోస్ట్ కామన్ మిస్టేక్ విచ్ ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ వైల్ క్రియేటింగ్ దేర్ టెస్ట్ కేసెస్ అండ్ వాట్ ఈస్ దట్ మిస్టేక్ ఏంటి అండ్ దాన్ని ఓవర్కమ్ చేయాలంటే మీరు టెస్ట్ కేసెస్ అనేవి ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసారు కదా. సో వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ మిస్టేక్, సో ఆ మిస్టేక్ చేసి మీరు సో సేమ్ మీరు కూడా అదే మిస్టేకే చేస్తున్నారంటే మీకు ఎప్పటికీ టెస్ట్ కేసెస్ కౌంట్ అనేవి ఇంక్రీజ్ అవ్వవు. సో ఆ మిస్టేక్ ఏంటి అండ్ దాన్ని ఓవర్కమ్ చేయాలంటే మీరు టెస్ట్ కేసెస్ అనేవి ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పి నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వీడియోలో ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చూసారు కదా, బేసిక్ టెస్ట్ కేస్ ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పి. సో దాన్ని బేస్ చేసుకొని మనము నెక్స్ట్ అప్కమింగ్ టెస్ట్ కేసెస్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. దాన్ని ఎలా చేయాలి అండ్ వాట్ ఈస్ ద కామన్ మిస్టేక్ యూ షుడ్ నీడ్ టు అవాయిడ్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంప్లీట్ వీడియో చూడండి. మీకు ఎక్కడ డౌట్ వచ్చినా కూడా నాకు ఈ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, సో దట్ నేను ఖచ్చితంగా మీకైతే రెస్పాండ్ అవుతాను. సో ఫస్ట్ ఏంటంటే, నేను ఫస్ట్ టెస్ట్ కేసు ప్రీవియస్గా నేను చూపించా కదా, ఆరెంజ్ హెచ్ఆర్ఎం యూస్ చేసి. సో అదే టెస్ట్ కేసు ఇప్పుడు ఫస్ట్ మనం రన్ చేద్దాము. సో ఫస్ట్ టెస్ట్ కేసుని అయితే నేను రన్ చేస్తున్నా ఇప్పుడు. చూడండి, అడ్మిన్ పాస్వర్డ్ అయితే ఇచ్చాను. ఫస్ట్ టెస్ట్ కేసు అయితే మనకి పాస్ అయింది. ఓకే. సో బ్రౌజర్ని అయితే నేను క్లోజ్ చేయట్లేదు. మీరు కూడా ఏం చేస్తారంటే, బ్రౌజర్ని ఫస్ట్ టెస్ట్ కేసు మనం బేస్ చేసుకొని సేమ్ ఇదే అప్లికేషన్ యూస్ చేసి మనం టెస్ట్ కేసెస్ క్రియేట్ చేస్తున్నాము అంటే మీరు ఎప్పుడు కూడా బ్రౌజర్ అనేది క్లోజ్ చేయొద్దండి. సో ఎందుకు అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మనము ఫస్ట్ టెస్ట్ కేస్ పాస్ అయింది కదా, సో దీన్ని అయితే నేను క్లోజ్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, ఇదే టెస్ట్ కేస్ని యూస్ చేసుకొని నేను అప్కమింగ్ ఇంకొక టెస్ట్ కేస్ని అయితే క్రియేట్ చేస్తాను. చూడండి, సో టెస్ట్ కేస్ 2. సో నేను సింపుల్గా TC2 అని అయితే ఇస్తున్నాను, టెస్ట్ కేస్ 2ని. ఓకే మీరు క్లిక్ చేస్తున్నాను. సో క్యాట్లాన్లో మనకి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ యూనిక్ ఫీచర్ ఏంటంటే, మనము ఒక టెస్ట్ కేస్ని ఇంకో టెస్ట్ కేస్లోకి అయితే డ్రాగ్ చేసుకోవచ్చు. సో ఎలా అంటే, ఇప్పుడు నేను టెస్ట్ కేస్ 2లో టెస్ట్ కేస్ 1 అయితే నేను ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను. సో దాన్ని మీరు ఎలా చేయొచ్చు అంటే, జస్ట్ మీరు ఇక్కడ టెస్ట్ కేస్ 1 ఉంది కదా, సో దీన్ని జస్ట్ ఇక్కడికి డ్రాగ్ చేయండి. సో కాల్ టెస్ట్ కేస్. సో వన్స్ మీరు టెస్ట్ కేస్ 2లోకి టెస్ట్ కేస్ 1ని డ్రాగ్ చేశారనుకోండి, కాల్ టెస్ట్ కేస్ అని చెప్పి పడిందా. సో ఇలా మీరు ఒక్కొక్క టెస్ట్ కేస్ని ఇంకో టెస్ట్ కేస్లోకి డ్రాగ్ చేయొచ్చు. సో ఇలా డ్రాగ్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే, రికార్డ్ వెబ్ మీద క్లిక్ చేసి, సో దానికంటే ముందు మనం డ్రాగ్ చేసిన తర్వాత టెస్ట్ కేస్ 2లోకి టెస్ట్ కేస్ 2ని సేవ్ చేయాలి. మనం సేవ్ చేశాక ఇక్కడ రికార్డ్ వెబ్ మీద క్లిక్ చేయండి. సో డూ యూ వాంట్ టు కంటిన్యూ రికార్డింగ్ అని అడుగుతుంది. ఎస్ అని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి వెబ్ రికార్డర్ అని చెప్పి చిన్న ఒకటి UI ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎక్స్పాండ్ అనేది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఆల్రెడీ మనము స్టెప్స్, ఇక్కడ రికార్డెడ్ స్టెప్స్ అన్ని నేను ప్రీవియస్గా చెప్పినట్టు మనం ఏమేమైతే వెబ్ పేజ్లో పర్ఫామ్ చేస్తామో యాక్షన్స్, అవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయని చెప్పాను. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేసాము, టెస్ట్ కేస్ 2లో టెస్ట్ కేస్ 1ని డ్రాగ్ చేసాము. అది రికార్డెడ్లో ఫస్ట్ స్టెప్ రికార్డ్ అయింది ఇక్కడ. సో దీనికి మనము ఏం చేయాలంటే, దీన్ని యూస్ చేసుకొని నెక్స్ట్ సెకండ్ టెస్ట్ కేస్ మనం క్రియేట్ చేస్తున్నాం ఇప్పుడు. సో ఫస్ట్ టెస్ట్ కేస్ని డ్రాగ్ చేసి వెబ్ రికార్డర్ మీద క్లిక్ వచ్చాక, ఈ UI వచ్చాక ఎక్స్పాండ్ చేయండి. ఎక్స్పాండ్ చేశాక మీకు ఇక్కడ రన్ అని చెప్పి ఒక ఆప్షన్ కనబడుతుంది, రన్ ఆల్ స్టెప్స్ అని చెప్పి. దీన్ని క్లిక్ చేయండి. రన్ ఆల్ స్టెప్స్ మీద క్లిక్ చేశాక ఫస్ట్ టెస్ట్ కేస్ అనేది మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే దీన్ని ఆల్రెడీ మీరు ఎగ్జిక్యూట్ చేశారు ప్రీవియస్గా. సో అది రన్ అయ్యి మీకు జస్ట్ రన్ అవుతుంది. మీకు అయిందా. సో ఇక్కడికి మనకి ఫస్ట్ టెస్ట్ కేస్ రన్ అయింది ఇక్కడికి. సో ఇక్కడి నుంచి మనము సెకండ్ టెస్ట్ కేస్ని అయితే క్రియేట్ చేయాలి. సో సపోజ్ నేను ఏం చేస్తున్నాను, సెకండ్ టెస్ట్ కేస్కి సపోజ్ అడ్మిన్ ట్యాబ్లోకి వెళ్ళండి. అడ్మిన్ ట్యాబ్లోకి వెళ్ళి నేను ఇక్కడ జాబ్ అని ఉందా, జాబ్ మీద క్లిక్ చేసి జాబ్ టైటిల్స్ ఏమేమి ఉన్నాయో చూడాలనుకుంటున్నాను. సో వన్స్ జాబ్ టైటిల్ మీద క్లిక్ చేసాక
జాబ్ టైటిల్స్ అన్నీ వచ్చాయి. సో దిస్ ఈజ్ మై సెకండ్ టెస్ట్ కేస్ అనుకోండి. సో ఇక్కడికి నేను ఏం చేస్తున్నా, సెకండ్ టెస్ట్ కేస్ని స్టాప్ చేస్తున్నా. డ్రాగ్ చేశాను, జాబ్ టైటిల్ సెలెక్ట్ చేశాను, స్టాప్ రికార్డింగ్. రికార్డింగ్ అయితే స్టాప్ చేశాను నేను. సో వన్స్ మీరు రికార్డింగ్ స్టాప్ చేసాక ఆటోమేటిక్గా బ్రౌజర్ అనేది మీకు క్లోజ్ అయిపోతుంది. ఓకే, క్లోజ్ అయ్యాక నేను సేవ్ స్క్రిప్ట్ మీద క్లిక్ చేసి మెర్జ్ చేంజెస్ ఇంటూ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్స్. సో మీరు ఎప్పుడు కూడా దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇదే ఆప్షన్ ఉండాలి ఎప్పుడు. ఎందుకని నేను చెప్తాను, ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఎండ్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. సో ఓకే మీద క్లిక్ చేసి అప్ అండ్ ఆల్ ఓవర్ రైట్ ద టెస్ట్ కేస్ అంటుంది. సో నేను ఏం చేస్తున్నానంటే ఓవర్ రైట్ ద టెస్ట్ కేస్ క్లిక్ చేస్తున్నాను. అప్ అండ్ క్లిక్ చేశానంటే సేమ్ టెస్ట్ కేస్ 1 అనేది మళ్ళీ రిపీట్ అయ్యి దాని కింద మీరు ఇప్పుడు సెకండ్ టెస్ట్ కేస్ ఏవేవైతే పర్ఫామ్ చేశారో అవన్నీ వస్తాయి. సో నాకు ఫస్ట్ టెస్ట్ కేస్ నాకు మళ్ళీ అవసరం లేదు ఇప్పుడు. సో దట్ నేను ఓవర్ రైట్ చేశాను టెస్ట్ కేస్ని. ఇప్పుడు మనకి సెకండ్ టెస్ట్ కేస్ క్రియేట్ అయిందా? సో సెకండ్ టెస్ట్ కేస్ క్రియేట్ అయింది. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నా చూడండి. సెకండ్ టెస్ట్ కేస్ని రన్ చేశాను. ఇప్పుడు రన్ చేశాక కొద్దిగా టైం తీసుకుంటుంది లోడ్ అయ్యేకి మీకు అప్లికేషన్. సో అప్లికేషన్ లోడ్ అయింది. మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే ఇచ్చాము, లాగిన్ చేసాము. లాగిన్ చేసాక మనం ఏం చేసాము, అడ్మిన్ ట్యాబ్లోకి వెళ్ళామా? ఎస్. జాబ్ టైటిల్ని సెలెక్ట్ చేసాము. సో మనకు జాబ్ టైటిల్స్ అన్ని లిస్ట్ అయ్యి సెకండ్ టెస్ట్ కేస్ పాస్ అయిపోయింది. సో దిస్ ఈస్ ద వే యూ నీడ్ టు క్రియేట్ యువర్ టెస్ట్ కేస్ బేస్డ్ ఆన్ యువర్ ఫస్ట్ టెస్ట్ కేస్. సో ఇక్కడ నేను ఏం చెప్పాను, కామన్ మిస్టేక్ ఏవి చేస్తున్నారు అని చెప్పి అది కూడా మీకు తెలియాలి కదా. సో దట్ యూ వోంట్ డూ దట్ కామన్ మిస్టేక్. ఓకే, సో కామన్ మిస్టేక్ ఏంటి అంటే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుండేది, ఇప్పుడు నేను చెప్పా కదా. సో ఈ కామన్ మిస్టేక్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ చాలామందికి మీకు ఇలా టెస్ట్ కేస్ 1ని బేస్ చేసుకొని టెస్ట్ కేస్ 2 ఇలా క్రియేట్ చేయాలి అని చెప్పి చాలామందికి అయితే తెలియదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇంకో టెస్ట్ కేస్ని క్రియేట్ చేస్తా. టెస్ట్ కేస్ 3 ఓకే ఇచ్చాను. సేమ్ నేను ఇప్పుడు సెకండ్ టెస్ట్ కేస్లో ఏదైతే పర్ఫామ్ చేశానో అవన్నీ ఇంకొక టెస్ట్ కేస్, ఇప్పుడు మనకు సపోజ్ మనకి ఆప్షన్ తెలియదు. సో నేను టెస్ట్ కేస్ క్రియేట్ చేసి రికార్డ్ వెయిట్ మీద క్లిక్ చేసి రికార్డ్ చేస్తున్నా. ఏమైంది, ఫస్ట్ స్టెప్ నుంచి మనము కంటిన్యూగా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మనం మాన్యువల్గా చేస్తున్నాం. ఇక్కడ అడ్మిన్ 1 2 3 లాగిన్ చేస్తున్నా. లాగిన్ చేశాక ఏం చేశాను, నేను అడ్మిన్ ట్యాబ్లోకి వెళ్ళాను. జాబ్ టైటిల్స్ సెలెక్ట్ చేశాను. మనకు డ్రాప్ డౌన్ అంతా వచ్చింది. జాబ్ టైటిల్స్ అన్నీ లిస్ట్ అయ్యాయి. ఇక్కడికి నేను రికార్డింగ్ స్టాప్ చేసి సేవ్ స్క్రిప్ట్ మీద క్లిక్ చేసి మెర్జ్ చేంజెస్ ఇంటూ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్స్ ఓకే మీద క్లిక్ చేశాను. సో ఇక్కడికి నేను సపోజ్ ఇది సెకండ్ టెస్ట్ కేస్ నేను ఇలా క్రియేట్ చేశాను అనుకోండి. మీకు ఇక్కడ అబ్జర్వ్ చేశారా, నేను టెస్ట్ కేస్ 2కి టెస్ట్ కేస్ 3కి ఉన్న డిఫరెన్స్. టెస్ట్ కేస్ 3లో ఏం చేశాను, నేను టెస్ట్ కేస్ 1 యూజ్ చేసుకోకుండా ఫస్ట్ స్టెప్ నుంచి మళ్ళీ నేను క్రియేట్ చేసుకుంటూ వచ్చా స్టెప్స్. సో మీరు ఇలా చేశారంటే, సో ఈ మెథడ్ మీరు ఫాలో అయ్యారంటే నేను ఇక్కడ చూపిస్తా చూడండి. ఈ 50 టెస్ట్ కేసెస్ అనేవి మీరు ఎప్పటికీ అచీవ్ చేయలేరు. సపోజ్ యు ఆర్ యూజింగ్ దిస్ యుఆర్ఎల్, ఈ అప్లికేషన్ యూజ్ చేసి మీరు ఈ మెథడ్లో టెస్ట్ కేసెస్ అనేవి క్రియేట్ చేశారంటే సో 50 టెస్ట్ కేసెస్ అనేవి మీకు ఎప్పటికీ పాస్ అవ్వవు. అండ్ ఈ 50 టెస్ట్ కేసెస్ అనేవి ఎప్పటికీ మీరు కంప్లీట్ చేయలేరు ఇలా చేశారంటే. సో వై దిస్ ఈస్ అ రాంగ్ మెథడ్ మీన్స్, సో క్యాట్లాన్ అనేది ఒక టెస్ట్ కేస్ నుంచి ఇంకో టెస్ట్ కేస్కి మీరు ఇలా చేయడం అనేది చాలా రాంగ్ మెథడ్ క్యాట్లాన్లో. సో ఆల్రెడీ మీరు టెస్ట్ కేస్ 1లో లాగిన్ ఫంక్షనాలిటీ యూజ్ చేశారు. టెస్ట్ కేస్ 3లో మళ్ళీ దాన్ని సేమ్ ఫంక్షనాలిటీ కింద తీసుకుంటుంది. ఇప్పుడు చూడండి, టెస్ట్ కేస్ 1లో ఏం చేశా, సేమ్ యూఆర్ఎల్ని లాంచ్ చేశాను, అడ్మిన్ యూజర్ నేమ్ ఇచ్చా, పాస్వర్డ్ ఇచ్చా, లాంచ్ చేసా అప్లికేషన్ని. టెస్ట్ కేస్ 3లో ఏం చేస్తున్నాను, నేను సేమ్ అదే యూజ్ చేశాను. యూఆర్ఎల్ ఇచ్చాను, యూజర్ నేమ్ ఇచ్చా, పాస్వర్డ్ ఇచ్చాక నెక్స్ట్ స్టెప్స్ అన్నీ నేను పర్ఫామ్ చేశాను. డిఫరెన్స్ ఉంది. బట్ టెస్ట్ కేస్ 1 అనేది డూప్లికేట్ కింద వస్తుంది కదా ఈ 3 స్టెప్స్ అనేవి. సో ఈచ్ స్టెప్ డూప్లికేట్ ఉన్నా కూడా క్యాట్లాన్ అనేది ఈ టెస్ట్ కేస్ని కూడా డూప్లికేట్గా తీసుకుంటుంది. సో దట్స్ వై ఐ సెడ్
దిస్ ఈస్ ద మోస్ట్ కామన్ మిస్టేక్ ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్. సో ఇలా చేస్తారు. చాలామంది ఏంటంటే టెస్ట్ కేస్ 1 క్రియేట్ చేశాను, మళ్ళీ లాగిన్ చేస్తాను టెస్ట్ కేస్ 2లో, టెస్ట్ కేస్ 3లో మళ్ళీ లాగిన్ చేసి సేమ్ అప్లికేషన్ని మళ్ళీ నెక్స్ట్ స్టెప్స్ అనేవి క్రియేట్ చేసుకుంటూ పోతా. సో ఇలా చేశారంటే సేమ్ టెస్ట్ కేస్ 3 కానీ మీరు 100 టెస్ట్ కేస్ క్రియేట్ చేయండి, 100 టెస్ట్ కేసెస్ కూడా టెస్ట్ కేస్ 1కి డూప్లికేట్గానే ఉంటాయి ఎప్పటికీ. సో డూప్లికేట్స్ అనేవి ఇక్కడ ఎప్పటికి కూడా కౌంట్ అవ్వవు. సో యూనిక్ టెస్ట్ కేసెస్ మాత్రమే ఇక్కడ ఎప్పుడు కూడా కౌంట్ అవుతాయి. సో డూప్లికేట్స్ అనేవి కౌంట్ అవ్వవు. సో ఎందుకంటే చాలామంది ఈ మిస్టేక్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎప్పటికీ ఇది ఎప్పుడు కూడా మనకి కౌంట్ అనేది ఇంక్రీజ్ అవ్వదు వాళ్ళకి. సో దట్ మీరు ఎలా చేయాలంటే ఎప్పుడు కూడా ఒక టెస్ట్ కేస్ని ఒక సేమ్ ఒక అప్లికేషన్ని యూజ్ చేసుకొని మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్ కేసెస్ మీరు క్రియేట్ చేస్తున్నారంటే ఎప్పుడు కూడా బేస్ టెస్ట్ కేస్ని ఒకటి పెట్టుకోండి. జస్ట్ లాగిన్ ఫంక్షనాలిటీతో ఒక బేస్ టెస్ట్ కేస్ని క్రియేట్ చేయండి. సో బేస్ టెస్ట్ కేస్ని ఏం చేస్తారంటే అప్కమింగ్ టెస్ట్ కేసెస్కి కాల్ చేయండి టెస్ట్ కేస్ని. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ యూనిక్ ఫీచర్ ఇక్కడ. సో టెస్ట్ కేసెస్ని కాల్ చేయండి. టెస్ట్ కేసెస్ కాల్ చేశాక మీరు ఇక్కడ రికార్డ్ వెబ్ మీద క్లిక్ చేస్తే డూ యూ వాంట్ టు ఎస్ అని క్లిక్ చేయండి. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ విత్ ఏ క్లియర్ సెషన్. సో ఇక్కడ ఏంటంటే మీరు నో ఐ వాంట్ టు గో విత్ క్లియర్ సెషన్ మీద క్లిక్ చేశారా అనుకోండి, ఎక్స్పాండ్ చేశాక మీకు చూడండి ఫస్ట్ టెస్ట్ కేస్ డ్రాగ్ చేశారా సెకండ్ టెస్ట్ కేస్కి, ఆ డ్రాగ్ చేసిన టెస్ట్ కేస్ ఇక్కడ రాదు మీకు. ఎందుకంటే మీరు అక్కడ క్లియర్ సెషన్ అని క్లిక్ చేశారు. ఇక్కడ చూడండి డూ యూ వాంట్ టు హ్యావ్ క్లియర్ సెషన్ అన్న. క్లియర్ సెషన్ అంటే దిస్ విల్ కన్సిడర్ యాజ్ ఏ న్యూ సెషన్ అనమాట. సో న్యూ సెషన్ మీరు చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా క్లియర్ సెషన్ అనేది రాదు మీకు. సో దట్స్ వై యూ హ్యావ్ టు క్రియేట్ కంటిన్యూ విత్ రికార్డింగ్ టెస్ట్ కేస్ టు ఎస్ మీద క్లిక్ చేయండి. యూ కెన్ ఎక్స్పాండ్ ఇట్ అండ్ యూ కెన్ జస్ట్ రన్ ఆల్ ది స్టెప్స్. సో వన్స్ మీరు డ్రాగ్ చేశాక ఇంకో టెస్ట్ కేస్ చూస్తా చూడండి. టెస్ట్ కేస్ 4ని నేను క్రియేట్ చేస్తున్నా, ఓకే మీద క్లిక్ చేశాను. సో ఇది కూడా నేను సేమ్ అప్లికేషన్ యూస్ చేస్తున్నా కాబట్టి టెస్ట్ కేస్ 1 అయితే డ్రాగ్ చేశాను. ఇక్కడ డ్రాగ్ చేశాక నేను రికార్డ్ వెబ్ మీద క్లిక్ చేశా. ఓకే ఇక్కడ మనం బిఫోర్ ఏం చేయాలంటే చేంజెస్ని సేవ్ చేయాలి. టెస్ట్ కేస్ 1ని సేవ్ చేశా, రికార్డ్ వెబ్ మీద క్లిక్ చేశా, ఎస్ ఎక్స్పాండ్ ఇట్ అండ్ యూ కెన్ సీ. సో ఫస్ట్ టెస్ట్ కేస్ అయితే మనకి ఇక్కడ వచ్చింది. ఇప్పుడు నేను ఫస్ట్ రన్ చేశాక అన్ని స్టెప్స్ రికార్డ్ చేశాక అప్పుడు స్క్రిప్ట్ని సేవ్ చేసేసి నెక్స్ట్ మనం రన్ చేసుకుంటాం. ఇక్కడ ఇప్పుడు మనం ప్రీవియస్గా ఎలా చేసామో అలా. సో టెస్ట్ కేస్ 3 అనేది దిస్ ఈజ్ ద వెరీ రాంగ్ మెథడ్. సో ఇలా చేస్తే మీకు ఎప్పటికీ టెస్ట్ కేసెస్ అనేవి మీరు ఇంక్రీజ్ చేయలేదు కౌంట్ అనేది. సో టెస్ట్ కేస్ 2 నేను ఎలా అయితే చెప్పానో మీరు ఇలా చేయండి. సో దిస్ ఈస్ ద మోస్ట్ కామన్ మిస్టేక్ ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్. సో ఈ వీడియోలో అయితే నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. అండ్ ఇక్కడ చూసారు కదా వేరియబుల్ కౌంట్ అని చెప్పి టెస్ట్ ఆబ్జెక్ట్స్ అని చెప్పి. సో ఇది ఏంటంటే నేను ప్రీవియస్గా చెప్పా. సో టెస్ట్ కేస్ 4 ఉందా, ఓకే ఇంకోటి ఏదన్నా తీసుకుందాం. టెస్ట్ కేస్ 4 ఉంది కదా, డూ యూ వాంట్ టు టెస్ట్ కేస్, ఎస్ ఐ విల్ ఎక్స్పాండ్ దిస్ వన్, రన్ ఆల్ ది స్టెప్స్. సో ఇక్కడ ఏంటంటే అన్నీ రన్ చేశాం కదా, ఇది చూడండి లాగిన్ ఫంక్షనాలిటీ అయితే ఫస్ట్ బేసిక్ ఫంక్షనాలిటీ లాగిన్. సో లాగిన్ అయింది, ఇక్కడ లాగిన్ అయింది. లాగిన్ అయ్యాక నేను ఏం చేశాను, ఇంతకుముందు అడ్మిన్ ట్యాబ్లో జాబ్ టైటిల్లో ఇంకోటి సెలెక్ట్ చేద్దాం, పే గ్రేడ్స్ అనేవి సెలెక్ట్ చేద్దాం. పే గ్రేడ్స్ సెలెక్ట్ చేసా, ఓకే దీస్ ఆర్ ద గ్రేడ్స్ మనకు లిస్ట్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఏం చేస్తా, ఇక్కడికి నేను 4th టెస్ట్ కేస్ని స్టాప్ చేస్తున్నా. స్టాప్ చేసి వన్స్ మీరు సేవ్ స్క్రిప్ట్ మీద క్లిక్ చేస్తే మెర్జ్ చేంజెస్ ఇంటూ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్స్ అని ఉందా. సో ఇక్కడ మీకు సెకండ్ది ఏముంది, ఇక్కడ చూసారా క్రియేట్ టెస్ట్ ఆబ్జెక్ట్స్, క్రియేట్ టెస్ట్ ఆబ్జెక్ట్స్ 30 అండ్ టెస్ట్ కేసెస్ టెస్ట్ ఆబ్జెక్ట్స్ 30 అని ఉందా. సో ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఎవ్రీ టైము చూడండి మెర్జ్ చేంజెస్ ఇంటూ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్స్. సో ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్స్లోకి మీరు ఎప్పుడైతే ఈచ్ అండ్ ఎవ్రీ టెస్ట్ కేస్ ఒక ఆబ్జెక్ట్స్ని మీరు మెర్జ్ చేస్తారో సో దట్ విల్ గివ్ యూజ్ యాజ్ ఏ న్యూ ఆబ్జెక్ట్ కౌంట్. సో ఎవ్రీ టైం ఒక్కొక్క కొత్త ఆబ్జెక్ట్ అయితే మీకు క్రియేట్ అవుతుంది కదా.
సో ఒక ఆబ్జెక్ట్కి ఇంకో ఆబ్జెక్ట్కి డిఫరెన్స్ ఉంటుంది. సో ఎవ్రీ టైం ఒక్కొక్క టెస్ట్ కేసులో మీరు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేస్తున్నారు, రికార్డ్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఎప్పుడైతే మెర్జ్ చేస్తారో అన్నీ ఒక్కొక్క కొత్త ఆబ్జెక్ట్స్గా మీరు క్రియేట్ అయ్యి ఆబ్జెక్ట్ రిపాజిటరీలో అయితే మీకు సేవ్ అవుతుంది. సో దట్ మెర్జ్ చేంజెస్ ఇంటూ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్స్ మీద క్లిక్ చేయండి. ఓకే, డూ యూ వాంట్ టు అపెండ్? ఎస్, సారీ అపెండ్ కాదు. సో ఇలా చేశారంటే మీకు ఈ కౌంట్ కూడా ఇంక్రీజ్ అయిపోద్ది. మీరు వన్స్ మీరు 50 టెస్ట్ కేసెస్లో 50 టెస్ట్ కేసెస్ మాత్రమే క్రియేట్ చేయడం కాదు, ఆల్మోస్ట్ మీరు 50 టెస్ట్ కేసెస్ క్రియేట్ చేశారంటే మీకు టెస్ట్ కేసెస్ కంప్లీషన్ అవుతాయి, టెస్ట్ ఆబ్జెక్ట్స్ కంప్లీట్ అయిపోతాయి, వేరియబుల్స్ అనేవి కూడా మనము క్రియేట్ చేయొచ్చు. బట్ ఈ 5 వేరియబుల్స్ కూడా మీకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతాయి దాంట్లో. ఓకే, సో 50 టెస్ట్ కేసెస్ సేమ్ నేను ఇప్పుడు ఏ మెథడ్లో అయితే చెప్పానో ఆ మెథడ్లో మీరు క్రియేట్ చేయండి. టెస్ట్ కేస్ 2 ఉంది కదా, ఈ మెథడ్లో అయితే మీరు క్రియేట్ చేయండి. మీకు కంపల్సరీ టెస్ట్ కేసెస్ కౌంట్ అనేవి కంపల్సరీ ఇంక్రీజ్ అవుతాయి. సో టెస్ట్ కేస్ 3 అండ్ టెస్ట్ కేస్ 4 టెస్ట్ కేస్ 3 వచ్చేసి దిస్ ఈజ్ అ వెరీ లాంగ్ మెథడ్. సో మీకు ఏంటంటే డిఫరెన్స్ చూపించాలి అని చెప్పి నేను ఈ టెస్ట్ కేస్ని అయితే క్రియేట్ చేసి చూపించాను. బట్ దిస్ ఈజ్ అ వెరీ లాంగ్ మెథడ్, దీన్ని ఎవ్వరు ఫాలో అవ్వద్దండి. టెస్ట్ కేస్ 2 అయితే ఫాలో అవ్వండి సో దట్ యూ కెన్ కంప్లీట్ యువర్ ఆల్ ది 50 టెస్ట్ కేసెస్. Okay, and 50 test cases as well as test objects and variables as well. So నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను టెస్ట్ సూట్స్ అండ్ టెస్ట్ సూట్ కలెక్షన్స్ ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ టెస్ట్ కేస్ వేరియబుల్స్ కూడా మీరు క్రియేట్ చేయాలి. సో ఆ వేరియబుల్స్ కూడా నేను ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పి అప్కమింగ్ వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. సో ప్రీవియస్గా నాకు క్యాట్లాన్ స్టూడియోస్ ఎలా ఇన్స్టాల్ చేసుకొని అండ్ వాట్ ఈస్ ద ఓవర్ వ్యూ అబౌట్ దిస్ క్యాట్లాన్ స్టూడియోస్ అండ్ ఫస్ట్ టెస్ట్ కేస్ మీరు ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పి ప్రీవియస్గా కూడా వీడియోస్ చేశాను నేను. సో ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి అండ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోండి అండ్ ప్లీజ్ లైక్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో అప్కమింగ్గా ఇంకా నేను వీడియోస్ చేస్తాను ఈ సిరీస్, క్యాట్లాన్ సిరీస్లో ఇవన్నీ ఎలా టెస్ట్ సూట్స్ ఎలా చేయాలి, టెస్ట్ సూట్ కలెక్షన్స్ ఎలా క్రియేట్ చేయాలి, డేటా డ్రివెన్ ఫైల్స్ సో ఎలా అని చెప్పి నేను అప్కమింగ్ వీడియోస్ అయితే చేస్తాను. సో అన్ని వీడియోస్ చూడండి, తప్పకుండా లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. సో విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.